నమస్తే. 2 నెలల పసి పాపను కాలుతో దంతే ఆ పాప నిన్న మరణించింది. నాగర్ కర్నూలు జిల్లాల కుమ్మెర మల్లన్న స్వామి టెంపుల్లో జరిగిన దుర్ఘటన ప్రజలారా. ఇది ఖచ్చితంగా తక్కువ కులం అని చులకనగా చూసి వాళ్ళ మీద ఆధిపత్యం చెలాయించే ధోరణిలో ఈ ఘటన జరిగింది. ఈ పాపకు సంబంధించిన తల్లిదండ్రులు రజక మాదిగ సంబంధించిన వర్గాల నుండి వచ్చిన వాళ్ళు. వీళ్ళు మల్లన్న జాతరకు దర్శనం చేసుకుందామని పోయిళ్ళు. దర్శనం చేసుకునే సందర్భంలో గుహ ఉంటుందంట. అక్కడ గుహ లోపలికి వెళ్తూ ఉంటే టికెట్ అడిగినలంట ఈ శ్రీనివాస్ రెడ్డి అనేటప్పుడు. టికెట్ అంటే అక్కడ ముందోళ్ళు అందరు పోతాళ్ళు, ఇక్కడ టోకెన్ లేదు, ఏ టికెట్ లేదు, టోకెన్ లేదు, 100 రూపాయలు మేము ఎందుకు ఇవ్వాలి అని వాళ్ళు అడిగితే, మీరు ఇవ్వాల్సిందే, మీరు ఏ కులానికి చెందినోళ్ళు అని పేరు పెట్టి తీసి మేము ఇయ్యమని వీళ్ళు అంటే పచ్చి బూతులు తిట్టి బోసిడి గీసిడి ఇంకా అనరాని మాటలు అని వాళ్ళను దూషించి వాళ్ళను నెట్టేసి ఆ సంఘటనల జరిగిన దాంట్లో వాళ్ళు ఇబ్బంది పడి వాళ్ళు కిందికి వచ్చి బాధపడి ఏడిసి ఇంటికి పోయినాక ఆ పిల్లగాడు వాళ్ళ తమ్ముడో వాళ్ళ భర్త వాళ్ళ కుటుంబం మొత్తం పోయింది, వాళ్ళ పిన్ని వాళ్ళందరూ కలిసి వాళ్ళకి ఆ పిల్లగానికి చెప్తే ఆ పిల్లగాడు ఏం జరిగిందని వీడియోలు వస్తాయి కదా, అవి వాళ్ళ గ్రూప్లో పెడితే అప్పటికి ఆ సర్పంచ్ తుకారాం రెడ్డి ఆ ఎమ్మెల్యే వాళ్ళందరూ చూసిల్లట. ఏం జరిగిందని అడుగుదామని ఆ నిర్వాహకులు గుడి దగ్గరికి పోతే ఈ తుకారాం రెడ్డి సర్పంచ్ ఇంకా మధుసూదన్ రెడ్డి ఈ రెడ్డిలు అందరు ఉన్నారు. మధుసూదన్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సతీష్ రెడ్డి, పవన్ నరేష్, ఉపేందర్ రెడ్డి వీళ్ళందరూ కొబ్బరికాయలు కొట్టే స్టోర్ ఉంటుంది కదా, ఆ స్టోర్లో ఉన్నారట. ఈ పిల్లగాడు పోయి ఏమైంది, మా కుటుంబ సభ్యుల్ని ఇట్లా అన్నారు, మా అక్కను మా మా భార్యను మా అమ్మని ఎందుకు కొట్టిల్లని అడుగుతూ ఉంటే దాదాపు 2 గంటలు ఆ కొబ్బరికాయ కొట్టే స్టోర్ రూమ్ లేసి కొబ్బరికాయలు ఉండే స్టోర్ రూమ్ లేసి ఈ పిల్లగాడిని కొట్టిల్లట. ఈ పిల్లగాడిని కొట్టి వాళ్ళ అమ్మ వచ్చి బతలాడి కాళ్ళు మొక్కినా కూడా వదలకుండా కొడుతూనే ఉంటే ఆ పసిపాపను చూసి అన్న ఈ పసిపాపను చూసి ఆ పిల్లగాని కొట్టకుండా వదిలేయండి అని ఈ పసిపాపను వాళ్ళ దగ్గర ఇట్లా చూపెట్టి కాళ్ళు ముక్తే వెనకటి ఇవి బానిస బతుకులు కదా మనవి, అట్లే ఈ రిక్వెస్ట్ చేసే పద్ధతిలో మా పాపను చూసి అన్న వదిలేయాలంటే ఆ పాపను తన్నీళ్ళు. ఇక వాళ్ళు ఎట్లా అట్లా బయటపడి పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చి ఆ పాపను హాస్పిటల్ తీసుకపోతే ఆ పాప పసికందు నిన్న మరణించింది. 2 నెలలు నోరు తెరిచి అమ్మ నాన్న అని కూడా కనీసం ఆకలి అవుతుందంటే పాలు కావాలని కూడా అడగది. 2 నెలల పసిపాపను బూటు కాలుతోడు దంతే చనిపోయింది నిన్న. ఈ పోలీస్ స్టేషన్ తతంగం చూడండి. ఈ పిల్లగాడు ఆడ వాగ్వివాదం జరిగింది కదా, రెడ్డి వాళ్ళు పోయి ఈ రెడ్డి గ్యాంగ్ అంతా తుకారాం రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి వీళ్ళందరూ పోయి పోలీస్ స్టేషన్లో కూర్చొని కంప్లైంట్ రాయంటే ఈ పాప వాళ్ళ తండ్రి మీద రాసిళ్ళు కంప్లైంట్, ఎఫ్ఐఆర్ చేసిళ్ళు. అదే ఈ పసిపాపకు సంబంధించిన కుటుంబం ఈ రెడ్డి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కాపీ రాయమని కంప్లైంట్ ఇస్తే అది ఇంకా ఈ రోజు వరకు కంప్లైంట్గానే ఉంది, ఎఫ్ఐఆర్ కట్టలే. ఎందుకు అని అంటే ఎస్హెచ్ఓ సిఐ రెడ్డియే, ఎమ్మెల్యే రెడ్డియే, మన హోమ్ మినిస్టరు, ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి ఒకటే కదా మనిషి రెడ్డి, రేవంత్ రెడ్డి. ఈ రెడ్డి పెత్తనం తక్కువ కులాలను దూషించే విధంగా చేసుకుంటా మాకు ఎదురు తిరుగుతారా అనే ధోరణితోటి పోలీసు వాళ్ళ మీద ప్రెజర్ పెడితే వాళ్ళు ఇంకా వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా కట్టలే. గుడిలా అనఫీషియల్గా డబ్బులు వసూలు చేసుకుంటా తన్ని ఒక పాపను చంపినోళ్ళేమో మంచిగానే ఉన్నారు. ఈ బాధితుల మీద మరణించిన పాప బాధితుల మీద వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టిల్లి పోలీసు వాళ్ళు. వీళ్ళ కథ ఇట్లున్నది. ఇవాళ పోయి మళ్ళీ బీసీ సంఘాలు నిన్న ఇవాళ పోయి లొల్లి చేస్తే ఆ పోలీసు వాళ్ళు ఏమంటారంటే ఇంకా ఎఫ్ఐఆర్ పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలే, పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చినాక కడతాం ఎఫ్ఐఆర్. ఆడ కొట్టి చంపిన వాళ్ళ మంచి ఫేవర్గానేమో ఎఫ్ఐఆర్ కట్టిళ్ళు వీళ్ళ మీద. ఈ బాధిత కుటుంబాల మీద మా పాప చనిపోయింది, ఎట్లా చనిపోయిందో ఎఫ్ఐఆర్ కట్టంటే కట్టలే. ఆ కంప్లైంట్ లెటర్లో కూడా సస్పీషియస్ డెత్ అని రాసుకున్నారు. మీరు వీడియోలు చూస్తే పిచ్చోళ్ళు అవుతారు. ఆ కొట్టే వీడియోలు అవన్నీ కొన్ని సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. అంటే ఇంకెన్ని రోజులు ఈ దొరల పెత్తనం, రెడ్ల పెత్తనం, కాన్స్టిట్యూషన్ అంటారు, అదంటారు, ఇదంటారు, పోలీసు వాళ్ళు ఫ్రెండ్లీ పోలీస్ అంటారు. ఫ్రెండ్లీ పోలీస్ అంటే విక్టిమ్కు న్యాయం చేయాలి కదా. పోలీసు వాళ్ళు మీరు ఏం చేస్తారు, మీకు శాతం అయితే లేదా? అగ్రకులాలు మీకేమన్నా పెడదాన్లా, డబ్బులు ఇస్తాలా, ఆస్తులు ఇస్తాలా? మీకు లేరా పెళ్ళం పిల్లలు? వాళ్ళకి గిట్లే అయితే మీరు ఊకుంటారా? ఇంకెన్ని రోజులు యూనిఫామ్ వేసుకొని మీరు ఈ రెడ్లకు వెల్మల్లకు చాకరీ చేసుకుంటుంటారు? మీ బతుకులు మారేయా అని నేను కాదు, బీసీ సంఘాలు ప్రజలు అందరు తిడతాళ్ళు. మీరు యూనిఫామ్ వేసుకున్నది, మీరు తినే తిండి, మీకు ఇచ్చే శాలరీయే పేద ప్రజలను రక్షించమని. అట్లా పేద ప్రజలను హింసించుకుంటా మీరు పెద్దోళ్లను, రెడ్లను, వెల్మలను కాపాడుకుంటా ఇంకెన్ని రోజులు ఈ దౌర్జన్యానికి మీరు సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు? పోలీస్ వ్యవస్థ మారాలి. అధికార పక్షమా ప్రతిపక్షమా, ఉన్నోడా లేడోడా అని చూడొద్దు. అగ్రకులపోటు డబ్బిత్తే అయిపోతుందా? ఆ డబ్బే వాడు దోసుకొని రక్త మాంసాలు బీసీ ఎస్సీ ఎస్టీలో రక్త మాంసాలకు వెళ్ళి రెడ్డోడు దోరోడు వాడు సంపాదిస్తాడు డబ్బు. ఆ డబ్బు మీరు తింటే మీకు మంచి అవుతుందా? మీరు మన బడుగు బలహీన వర్గాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా మీ స్టేషన్లో, ఎవరు తిరగబడరా? పసికందు 2 నెలల పసికందుకు పోలీస్ డిపార్ట్మెంట్ ఏం న్యాయం చేసింది?
ఈ ఇప్పుడు ఏదో ఎఫ్ఐఆర్ కట్టి లేకపోతే రేపు ఈ ఇష్యూ అంతా స్టేట్ వైడ్ ఇష్యూ అయినాక ఎఫ్ఐఆర్ కట్టి మా డ్యూటీ మేము చేసినామంటే కాదు. ఈ 3 రోజులు ఏం చేసి ఇల్లు ఫస్ట్ పాప సైడ్ ఎఫ్ఐఆర్ కట్టకుండా వాళ్ళ సైడ్ ఎఫ్ఐఆర్ కట్టిల్లు ఎందుకు మీరు? రెడ్లు అంటే మీకు ఉచ్చబడుతుందా? అట్లయితే యూనిఫామ్ ఇప్పి పాడేయాలి. మీకెందుకే భయపడేటోళ్ళకి? మీకెందుకే రెడ్లు అంటే భయపడతాడు? మీకు యూనిఫామ్ ఎందుకు? ఇక చాలా మంది అంటారు ప్రతిదాన్ని రాజకీయం చేయొద్దంటే, మరి ఇక్కడ పోలీసోడు అగ్రకులాలకు రెడ్డోళ్లకు తొత్తు చేస్తా అంటే దీన్ని రాజకీయం చేయకపోతే ఆ బాధిత కుటుంబాలు ఎట్లా న్యాయం జరుగుతుంది వాళ్ళకు? విద్యార్థులు రాజకీయ పార్టీ తరఫున మేము 3 డిమాండ్లు చేస్తున్నాం. ఫస్ట్ బాధితులకు వాళ్ళ తరఫున వాళ్ళ మీద రెడ్డోళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టాలి, కేసు చేయాలి, వాళ్ళని జైల్లో పెట్టాలి. అప్పుడే వాళ్ళకు ఆ పసిపాపకు 2 నెలల పసిపాపకు న్యాయం జరుగుతుంది. రెండోది, మీ జిల్లాలో మీ పోలీస్ స్టేషన్ పరిధిలల్లా ఇట్లా అగ్రకులాల పెత్తనాలను మీరే అరికట్టాలి. ఇది చిన్న ముచ్చట కాదు. వాడు తిట్టిపోతాడు. ప్రజలు బీసీ ఎస్సీ ఎస్టీలు వచ్చి కంప్లైంట్ ఇవ్వలేరు. కాబట్టి మీరే అవేర్నెస్ కల్పించాలి. అది మీ డ్యూటీయే. మీకు డ్యూటీ రూల్స్లో లేకున్నా మీ డ్యూటీయే. తక్కువ కులం పేరు మీద వాళ్ళు పెత్తనం చెలాయిస్తా అంటే మీరే ఆపాలి. కోర్టు వచ్చో లేకపోతే రాజకీయ నాయకులు వచ్చో ఆపరు. అది సెకండరీ. జరగక ముందు పోలీసు వాళ్ళే ఆపాలి. ఇవన్నీ మీకు చిన్న చిన్న పండుగలల్లా జాతరలల్లా ఇవన్నీ మీకు నమోదవుతూ ఉంటాయి కంప్లైంట్స్. వాటి మీద బేస్ చేసుకొని అగ్రకులాలలో బెదిరియాలి, మీరు భయపెట్టాలి. లేకపోతే యూనిఫామ్ ఇప్పి పక్క కూర్చోండి. ఇంకోటి ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం, విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున, ప్రజలారా మన చరిత్ర చూసుకుంటే ఈ రెడ్లు వెలుమలు దొరలు నిజాములు మనకెంతో ఇబ్బంది పెట్టుకుంటూ వచ్చిళ్ళు. ఇప్పుడు సమాజం కొంచెం మార్పు చెందే దశలో ఉన్నది. కాబట్టి బీసీ ఎస్సీ ఎస్టీలు అందరూ ఏకం కావాలి. మన ఊర్లో మన మండలాల్లో మన పట్టణాలల్లో ఎప్పుడైనా పెద్ద కులపోడు ఇబ్బంది పెడితే ఆ బాధిత కుటుంబాలకు ధైర్యం లేకుండా మీరు పోయి ధైర్యం చెప్పి దాన్ని బయటికి తీసుకురావాలి. ఆ సమస్యని బయటికి తీసుకొచ్చాలంటే చాలు, సమాజమే చూసుకుంటుంది. ఆ ప్రెజర్కు వాళ్ళు పనిచేస్తారు. రెడ్డోన్ ప్రెజర్ల కన్నా ప్రజలందరం మనం యూనిటీగా ఉంటే మన ప్రెజరే ఎక్కువ ఉంటుంది. పోలీసు వాళ్ళ మీద కానీ, న్యాయస్థానాల మీద కానీ, రాజకీయ నాయకుల మీద కానీ. ఈ రాజకీయ నాయకులకు బుద్ధి ఎవరు చెప్పాలి? ప్రజలే చెప్పాలి. బీసీ ఎస్సీ ఎస్టీ మనం గెలిపించుకుంటేనే వాళ్లకు లాకు పడుతుంది. లేకపోతే మన బతుకు లెవెల్ మార్చలేరు. ఇప్పటికైనా బడుగు బలహీన వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీలు అందరూ ఏకం కావాలి. రాజకీయ మార్పులు చేయాలి, సామాజికంగా మార్పులు చేయాలి, సామాజిక చైతన్యం చేయాలి, ప్రజలకు చేయాలి. ఇది నొప్పి తెలిసినోనికే బాధ. వాళ్ళ కుటుంబాలకు వాళ్ళ చుట్టపోళ్ళకి అయితేనే తెలుస్తుంది బాధ. ఉట్టిగా ఎవరి పనులలో వాళ్ళు జాబులు చేసుకుంటే కాదు. కానీ ఇన్సిడెంట్ అయినప్పుడల్లా కనీసం మీరు సోషల్ మీడియాలైనా ఫేస్బుక్కో ఇన్స్టాగ్రామో ట్విట్టర్లో ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ఒక షేర్ కొట్టిల్లనుకో, మన పార్టీ మన పేజే మన వీడియో అని కాదు నేను చెప్పేది. ఇట్లాంటి ఇష్యూస్ అయినప్పుడు మీరు షేర్ కొడితే ఎక్కువ మందికి చేరి అది వైరల్ అయ్యి మీడియా పోతుంది, హ్యూమన్ రైట్స్ పోతాయి. ఆ ఇష్యూస్లకి పోయేసరికి ఆ బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుంది. కాబట్టి 3వ డిమాండ్గా ప్రజలకు రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇప్పటికైనా ఆ బాధిత కుటుంబాలకు న్యాయం జరగాలి. ఆ పోలీసు వాళ్ళు ఆ రెడ్డి గ్యాంగ్ను శిక్షించాలి, జైల్లో పెట్టాలని తెలియజేస్తూ విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున బడుగు బలహీనులు అందరూ ఏకం కావాలని తెలియజేస్తూ జై తెలంగాణ, జై వీఆర్పీ.